సెక్రటరీ ఎందుకు మొదలుడుతున్నావు, ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, ఇవే అనండి మాట్లాడేది. ఈ చెత్త మాటలు తప్ప. అరే మనకున్న టెక్నాలజీ, మనకున్న కమ్యూనికేషన్, ఏడ కూర్చున్నా కానీ నిమిషాల మీద కమ్యూనికేట్ చేసే శక్తి మనకున్నది టెక్నాలజీ. నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు? నేను రైతులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడలే ముఖ్యమంత్రి గారు. వీళ్ళకు కూడా ఫోన్ ఏమైనా చేయాలన్నా? వాళ్ళ బాధ ఏంది? వాళ్ళకు ఫోన్ చేసి అడగాలనా? కరోనానంట కట్టడి అయిపోతుందంట ఓ కేంద్ర మంత్రి గారు చెప్తారు. మరి కరోనా కట్టడి అయితే నీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాయా? దేశమంతా హ్యాపీ అవుతారు కదా. ఈడ మాత్రం మేము విమర్శ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి విమర్శ చేస్తాం. కానీ మేము మా పార్టిసిపేషన్ మాత్రం ఏముండదు, మేమేం షేర్ చేయము, ప్రభుత్వానికి ఏం సెంట్రల్ గవర్నమెంట్ ఏ డబ్బులు దేము, గాలి మీద మాట్లాడతాం, నోటికి వచ్చింది మాట్లాడతాం. అరే గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ, రెండవది సెక్రటరీ ఎందుకు కడతారు? ఏదన్నా గవర్నమెంట్ స్కీమ్లో ఏ ఒక్క స్కీమ్ అన్నా ఆగిందా? రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కదా. అంటే గవర్నమెంట్ అనేది డిఫరెంట్ వ్యవస్థ ఉంటుంది. అగ్రికల్చర్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానిలో భాగంగా సెక్రటరీ ఒక భాగం. అది ఇప్పుడు ఎందుకు కడుతూ ఆడ హాస్పిటల్ కట్టు. మీ దిక్కులేని ముఖాలకు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆలోచించినారు. మీ గచ్చిబౌలిలో కూడా కోవిడ్ హాస్పిటల్ కింద తీసుకున్నాం కదా. ఇక్కడ గాంధీ తీసుకున్నాం, ఉస్మానియా తీసుకున్నాం, నిమ్స్ తీసుకున్నాం, నేచర్ కింద తీసుకున్నాం. రోజు కొన్ని వేల మందికి టెస్టులు చేస్తారు. మీరు అక్కడ కావాలంటే విజిల్స్ తీసుకోండి. ఏది లేదు గాలి మీద మాట్లాడతామంటే మీ కర్మ. ఇక మీరు అట్లనే ఉంటారు, గాలి మీద కొట్టుకుపోతారు. ఇక మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. మేము ఏది పడితే అది మాట్లాడతామంటే ఎవడు కాపాడలేడు. దాని వలన వచ్చే ప్రయోజనం పెద్దగా కనిపిస్తలేదు. మీరు చూస్తారు. ఇప్పుడు కొన్ని మార్కెట్లు బంద్ చేశారు, 4 days 5 days బంద్ చేసుకోరు వాలంటరీగా. తప్పనిసరి పరిస్థితి మళ్ళీ ఓపెన్ చేసుకోరు. కరోనా వైరస్ అనేది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ కరోనా వైరస్ అనేది ఓవరాల్గా 170% అందరికి వస్తుంది. కొంతమందికి అయితే వచ్చింది పోయింది. మీలో కూడా చాలామందికి వచ్చింది పోయింది. మనకు కరోనా వైరస్ మన బాడీలోకి వస్తే సిమ్టమ్స్ అనేది ఉండదు. కొంత మనం ఫిజికల్గా ఫిట్ లేనప్పుడు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే నార్మల్ ప్రాసెస్ కింద రావడం పోవడం సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూసారు, మహమూద్ అలీ గారిని చూసారు, పద్మారావు గారు, మన హనుమంతరావు గారు చూశారు కదా. నేనేమంటే వైరస్ ఆ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయింది, హ్యాపీగా ఉన్నారు. మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా మాట్లాడతారు. ఇదేంటంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచమంతా సృష్టించేసింది. కరోనా అనగానే ఏమో జరిగిపోతుంది. ఇప్పుడిప్పుడు అందరూ తగ్గి డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటారు. నేను కూడా డాక్టర్తో మాట్లాడిన, అపోలో డాక్టర్ గారితో, సార్ అది రొటీన్గా వస్తుంది పోతుంది. కొంత ఫిజికల్గా ఫిట్నెస్ లేకుండా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి, లేని వాళ్ళకి తెలియదు. అది సర్వసాధారణంగా రావడం పోవడం జరుగుతుంది. ఇది అట్లా చాలామందికి వచ్చింది, చాలామందికి పోయింది కూడా. ఇక గవర్నమెంట్ ఏమి చేస్తలేనట్టు మాట్లాడుతున్నారు. సరిగా వాళ్ళ కర్మ, వాళ్ళ నోటికి మొక్కాలే. పోనీ కాంగ్రెస్ కూడా అన్నాడంటే వాడికి బుద్ధి జ్ఞానం లేదు, మనకు తెలుసు, అర్థం చేసుకుంటాం. కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడినట్టు ఇక వాళ్ళ కర్మ అనుకోవాలన్నా ఇంకేమనుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి.
బాధ్యతలు తప్పితే ఇక బాధ్యత రహితంగా మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. నిజాముద్దీన్ మర్కజ్ గురించి మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు, సప్పట్లు ఎందుకు కొట్టిపించారు, దీపాలు ఎందుకు ముట్టిపించారు అంటే ఇక మాట్లాడదామంటే అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి మాట్లాడాలనుకుంటే. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది వైరస్ ఒక డేంజరస్ వైరస్ అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే తప్పకుండా మనం సేఫ్గా ఉంటాం. నీకు డెత్ రేట్ పోల్చుకుంటే ప్రపంచం మన దేశం వేరే రాష్ట్రాలను పోల్చుకుంటే చాలా నామినల్ రేట్లో మనం ఉన్నాం. రెండోది మీకు హాస్పిటల్స్లల్లో మీరు చెప్పండి, వెంటిలేటర్ లేదు, ఆక్సిజన్ లేదు, ట్రీట్మెంట్ ప్రాపర్గా జరుగుతలేదు, మీరు చెప్పండి ఎక్కడన్నా. రెగ్యులర్గా ఆ పని జరుగుతుంటే ఇక పనికిరాని మాటలు మాట్లాడితే అదే చెప్తున్నారు. అథెంటిక్గా చెప్పాలి కదా, బాధ్యతగా చెప్పాలి కదా. గవర్నమెంట్ డ్యూటీ, ఎన్ని బెడ్లు ఉంటే వాళ్ళని జాయిన్ చేసుకోవడమే గవర్నమెంట్ డ్యూటీ. అది మేము చేస్తున్నాం. అది ప్రైవేట్లో జరుగుతలేదని నేను చెప్తున్నా. తప్పకుండా మరి చాలా సీరియస్గానే తీసుకుంటుంది గవర్నమెంటు. ప్రైవేట్ వాళ్ళ మీద కూడా చాలా సీరియస్గా ఉంటాం. ఎందుకంటే ఇది రైట్ టైం. టెన్షన్ పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్స్ని మీరు అక్కడ గేటు ప్రాంగణంలోకి రాకముందే బెడ్ లేదు, ఆక్సిజన్ లేదు, వెంటిలేటర్స్ లేవు, ఈ రకరకాల చెప్పుడు పంపించుడు తగ్గించండి. లేకపోతే మరి ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి అది గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్యానిక్ అయిపోయి జనము పేషెంట్స్ ఇబ్బంది పడే సందర్భంలో మనమే కదా వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పే వాళ్ళమే మనమే బాధ్యతలు లేకుండా ప్రవర్తిస్తే ఇబ్బందులు వస్తాయి. శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సంవత్సరాల నుంచి నేను వారిని గమనిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే కేసీఆర్ని, ఇదే హరీష్ రావును అనేక సందర్భాల్లో బట్టలిప్పి కొడతా, బట్టలిప్పి పరిగిస్తా అని కేసీఆర్ని, హరీష్ రావును తిట్టకుండా తిట్టిన చరిత్ర శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పటికీ అవన్నీ కూడా యూట్యూబ్లలో ఉన్నాయి. నేను గతంలో కూడా చూపించడం జరిగింది. కొన్ని యూట్యూబ్లలో బహుశా తీయించి ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆ యూట్యూబ్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అవన్నీ అని చెప్పి చాలా యూట్యూబ్లలో శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్, ఆయన మాటలు గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు మీద తిట్టిన బూతుల పురాణాలు అందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నావు కాబట్టి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినావు, మళ్ళీ టీఆర్ఎస్ మంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టినావు. ఏమని? నిన్ను కూడా ఉరికిచ్చి కొడతా హైదరాబాదులో, నీకేం ముఖం ఉంది అని చంద్రబాబు నాయుడు తిట్టినావు. ఇప్పుడు మేము ప్రజలకు కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చింది, గాంధీ హాస్పిటల్లో దిక్కు లేదు, చాలామంది ఆక్సిజన్ వెంటిలేటర్ లేక గాంధీ హాస్పిటల్లో చచ్చిపోతున్నారు. రోజుకు 50 మంది చనిపోతున్నారు. 50 మందిలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళ వయసున్న వాళ్ళే చనిపోతున్నారు. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కానీ నీకు అవస్థ తెలియదు. వేరే కుటుంబాలు చనిపోతున్నారు కాబట్టి శ్రీనివాస్ యాదవ్కి అది బాధ అనిపిస్తలేదు. చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్. కరోనా హైదరాబాదులో 2000 కేసులు, పాజిటివ్ కేసులు నమోదవుతుంటుంది. నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు మంత్రిగా నువ్వు? 2000 కేసులు రోజుకు జంట నగరాలలోనే 1000 నుంచి 1500 కేసులు, పాజిటివ్ కేసులు నమోదవుతుంటే వాళ్ళకి అడ్మిషన్ గతి లేదు. వాళ్ళకి ఒకవేళ అడ్మిషన్ గాంధీ హాస్పిటల్లో దొరికితే ఆక్సిజన్ గతి లేదు, వాళ్ళకు వెంటిలేటర్స్ లేవు, మంచి తిండి లేదు, వాళ్ళకి చచ్చిపోతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. నీకంటూ ఒక మంత్రిగా కానీ రాజకీయ విలువలు ఉన్నట్టు నాకైతే కనిపిస్తలేదు శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇంత అవసరమా? కాబట్టి ఇక నుంచి నువ్వు ప్రతిపక్షాలను తిట్టుడు బంద్ చేసి నీ హైదరాబాదు ప్రజలను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నీవు ప్రయత్నం చేసి నీ ముఖతనాన్ని
నిరూపించుకో, ప్రతిపక్షాలను నోరు బారేసుకుంటే ఇంత డబల్ రోజు నిన్ను తిడతాం. ఇక ఇది నీకు వార్నింగ్ అని ఇస్తున్నాము శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇక చివరిగా తెలియజేస్తున్నా ఏంటంటే, ఆరోగ్యశ్రీలో గతంలో చెప్పిన నేను కూడా, కరోనా పాజిటివ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి ముఖ్యమంత్రి గారు. తక్షణమే ఈరోజు రేపు జీవో రిలీజ్ చేయాలి. లేకపోతే శనివారం రోజు నేను ఒక్కనే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక్కరోజు నిరవధిక దీక్ష. ఏమనంటే 3,000 కోట్లు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయాలి, అక్కడ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలి, ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. అట్లాగే మంచి ఫుడ్డు, మంచి మాంసంతో ఫుడ్ రెగ్యులర్గా పెట్టాలి గాంధీలో. అట్లాగే జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా 2,000 కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా కేటాయించాలి. అట్లాగే ఆరోగ్యశ్రీకి 10,000 కోట్లు ఇమ్మీడియట్లీ. ఆరోగ్యశ్రీకి సపరేట్గా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కరోనా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి దానికి మరి 10,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి. ఇది తక్షణమే ఈరోజు రేపు జీవో విడుదల చేయాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసము ముఖ్యమంత్రి కుటుంబాన్ని నిలదీస్తుంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా ప్రతిపక్ష పార్టీలు దద్దమ్మలని నువ్వు అంటున్నావు. ఎస్, మేము ముఖ్యమంత్రి తిట్టినందుకు ప్రజల కోసం మేము దద్దమ్మలు అవుతున్నాము. కానీ నువ్వు నీ కుటుంబానికి, నీ కుటుంబ బతుకు కోసము నువ్వు చెంచాగిరి చేస్తున్నావు. ఎందుకోసము? ప్రజల కోసం కాదు. నీవు నీ కుటుంబానికి మంచిగా లగ్జరీగా బతకడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి, ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు, ఈరోజు కేసీఆర్ ఎంబడున్నావు కాబట్టి నువ్వు చంద్రబాబుని తిట్టినావు మొన్నటిదాకా, ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నావు, ప్రతిపక్ష పార్టీలను తిడుతున్నావు. అంటే ఇక కేసీఆర్ ఏమన్నా తురుంచి, నువ్వేమన్నా తురుంచివా? నువ్వేమన్నా నీది నువ్వేమనుకుంటున్నావు? నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు, నీ చరిత్ర అందరికీ తెలిసిందే, విన్నావా? కాబట్టి నువ్వు ఈ జోకుడు పని బంద్ చేసాయి. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ జోకుడు పని బంద్ చేసాను దయచేసి. హైదరాబాదులో జంట నగరాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా కాపాడుతావో అనేది ఒక కార్యాచరణ ప్రకటించు. నీకు ముఖం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రివి, హైదరాబాద్ మొగోని అంటావు కదా, నువ్వు నిజంగా మొగోని అయితే హైదరాబాద్కి నీవు ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాదులో చావకుండా, మరణ కేసులు లేకుండా గాంధీ హాస్పిటల్ 3,000 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి ద్వారా ఇప్పి, ఒక్క 3,000 కోట్లు. నేను శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన 3,000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చెయ్యి. నువ్వు మొగోను అనిపించుకోప్పుడు. ఆరోగ్యశ్రీని, కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురా. అర్ధరాత్రి నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని తీసుకొచ్చి. కానీ నీ చరిత్ర ఇంతసేపు కేసీఆర్ యొక్క కుటుంబం గురించి, కేసీఆర్ గురించి నీకేం విలువలు ఉన్నాయి? శ్రీనివాస్ యాదవ్ గారు, నీకు విలువలు ఉన్నాయా? నీకేమన్నా నీది నువ్వు అనుకో. ఒకసారి నిన్ను తిట్టాలనుకుంటే 100 తిట్టవచ్చు. కాబట్టి నీవు నిజంగా నీవు ఒక మంత్రిగా, నీకు ఒక హైదరాబాద్ వాసుడవు, నీకు నిజంగా నీ బాడీలో బ్లడ్, నెత్తురు, చీమురు నిజంగా ఉంటే, పౌరుషం ఉంటే గాంధీ హాస్పిటల్ 3,000 కోట్లు కేటాయించి పియ్యి. అప్పుడు నీ మొగతనాన్ని నిరూపించుకో. కరోనా పాజిటివ్ని నువ్వు ఆరోగ్యశ్రీలో చేర్చు. అప్పుడు నువ్వు మొగోని అనిపించుకో. హైదరాబాదులో ప్రజలు చచ్చిపోకుండా కాపాడు.
అట్లా నువ్వు మొగోని అనిపించుకో. రోజు గాంధీ హాస్పిటల్ కుర్చేసుకొని కూసో. వైద్యం అందుతుందా, ఆక్సిజన్ ఉందా లేదా, వెంటిలేటర్లు లేవు, అవన్నీ తెప్పి అప్పుడు నువ్వు మొగోని అనిపించుకో. కానీ ముఖ్యమంత్రి మాట మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భజన చేస్తూ, ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తూ, కాంగ్రెస్ పార్టీని తిడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ నీ బతుకు నీవు బతకడానికే నువ్వు ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తున్నావు, కానీ ప్రజల కోసం చెంచగిరి చేస్తలేవు. నోరుంది కానీ మాట్లాడుతావు. గతంలో చెప్పినాం మేము కూడా, ఈ పైల్వాన్గిరి బంద్ చేసే. పైల్వాన్గిరి నీ ఒక్కంతోటే కాదు, చాలామంది ఉన్నారు పైల్వాన్లు హైదరాబాద్లో. కాబట్టి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, ప్రతిపక్షాల గురించి మాట్లాడినా ఇంత డబల్ తిడతా నేను. ఎక్కడ దాకా అక్కడ దాకా వస్తా నేను కూడా. ఇట్లా వెనక పోయేదేం లేదు శ్రీనివాస్ యాదవ్ గారు. నువ్వు అనుకుంటున్నావేమో, మాకు కూడా ఉంది ఆ శక్తి. మాకు కూడా ఉన్నారు పైల్వాన్లు హైదరాబాద్లో. నీకు ఖాళీ హైదరాబాద్లో ఉన్నారేమో నీ బస్తీలా. మాకు హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు మాకు కూడా. కాబట్టి చెంచగిరి బంద్ చేసి హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో ఆ పని చూడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.